హాయ్ హలో ఫ్రెండ్స్, ట్రెండినిల్ మైడేస్ మీ అందరికీ వెల్కమ్ చెప్తూ ఒక మంచి రోజు ఈ రోజు అనమాట. అంటే ఈ వ్లాగ్ చేసిన రోజు మా అక్క బావ పెళ్లి రోజు. ఆ యానివర్సరీ సందర్భంగా మేమందరం అయితే ఒక పాత ఓల్డ్ చర్చ్కి అయితే వచ్చామన్నమాట. పుణ్యక్షేత్రం ఇది మాకు ముంబైలో. ఇది మౌంట్ సెయింట్ మేరీ చర్చ్ అనమాట, బ్యాండ్రాలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది రీబిల్డ్ కన్స్ట్రక్షన్లో ఉంది మళ్ళీ. అందుకనే పక్కన ఒక పెద్ద టెంట్ లాగా వేసి అక్కడే మాస్ అనేది చర్చి ప్రేయర్స్ అన్నీ కండక్ట్ చేస్తూ ఉన్నారు. మేమైతే చర్చి ఇలా ఓపెన్ ఉండదని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఓకే, పక్కనే చర్చి అయితే మేము అటెండ్ అయ్యాం కాబట్టి హ్యాపీగా ఫీల్ అయ్యాము. అక్క బావ అండ్ చోహెన్ సన్నీ అయితే చాలా ప్రేయర్ఫుల్ ఫ్యామిలీ అనమాట. తప్పకుండా చర్చికి వెళ్తూ ఉంటారు, అటెండ్ అవుతుంటారు మాసెస్. అండ్ చోహెన్ సన్నీ అంటే మా ఇద్దరు బాబులు కూడా చర్చి ఫాదర్స్ అయ్యే కోర్సులోనే ఉన్నారనమాట. ఇంకా వాళ్ళ లైఫ్ని చర్చికే అంకితం చేయడానికి రెడీగా ఉన్నారు. మీ అందరు కూడా వాళ్ళిద్దరికీ మీ బ్లెస్సింగ్స్ అన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. వాళ్ళు ఫాదర్ అయ్యేటట్టుగా ప్రేయర్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ. ఇంకా అదంతా కూడా మేము చర్చి అదంతా అటెండ్ అయిన తర్వాత ఇంకా అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఆ రోజు మాస్ అయిపోయిన తర్వాత ఫుల్ వర్షము, ఇంకా నిలబడటానికి కూడా ఛాన్స్ లేకుండా ఉండే. అందుకని ఇంకా వెంటనే ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, ఆల్మోస్ట్ 9 దాటింది. అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే దగ్గరలో ఒక హోటల్ ఉంటే సెర్చ్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. అక్క బావ పిల్లలు ముంబై వచ్చారు. లాస్ట్ వీడియోస్లో చూస్తున్నారు కదా, మేము కొన్ని ప్లేసెస్ కూడా విజిట్ చేస్తూ ఉన్నాము. ఇంక ఈరోజు మ్యారేజ్ డే కాబట్టి ఈ వ్లాగ్ అంతా కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు మ్యారేజ్ డే స్పెషల్ వ్లాగ్గా అయితే షూట్ చేశాను నేను. వీలున్నప్పుడల్లా క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను. అండ్ మేము వెళ్ళిన రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, యాంబియన్స్ బాగుంది, ఫుడ్ కూడా టేస్ట్ చాలా బాగుంది. కొద్దిగా మన సౌత్ ఇండియన్ టేస్ట్లోనే ఉందన్నమాట. ఇది మా చోహెనే నియర్ బై సెర్చ్ చేసి ఇంకా ఈ హోటల్ని రికమెండ్ చేశాడు, అందుకనే వెళ్ళాము. చూస్తున్నారు కదా, ఒక్కొక్కరి ప్లేట్లో ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది. మా బావగారేమో ఊతప్పం, సెట్ ఊతప్పం అది చెప్పుకున్నారు. రమేష్ గారేమో ఇడ్లీ వడ, మా అక్క నేనేమో రవ్వ దోశ, పిల్లలేమో ఇంకా షెజ్వాన్ దోశ అని ఇంత రకరకాలు, ఇంకా మా సన్నిబాబు ఏమో చీజ్ దోశ, మా స్మైల్ అయితే పొద్దున్నే ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పుకుంది ఫ్రెండ్స్. ఇంకా అలా. అండ్ ఇక్కడ మేము కాఫీ, ఫిల్టర్ కాఫీ ఆర్డర్ చేసుకుంటే ఈ కాఫీ చూడండి, గ్లాసుని రివర్స్ చేసి దాంట్లో కాఫీ తెచ్చారు. కానీ ఆయన పోసేటప్పుడు ఆయనకే చెయ్యి కాలుతూ ఉందన్నమాట తీసినప్పుడు. బట్ వీడియో తీయటానికి బాగుంటుంది కదా అని నేనైతే ఇదంతా కూడా క్లిప్ చూపిస్తున్నాను. ఆయన చెయ్యి కాలుతూనే ఉంది, అయినా కూడా పాపం అలానే పోస్తూ ఉన్నాడు అనమాట ఆ సర్వరు. బాగుంది కదా, ఇలా ఫిల్టర్ కాఫీని ఇలా చూస్తుంటే పొద్దున్నే ఆ రోజు వర్షం పడుతూ ఉంది, ఇలా వేడివేడిగా కాఫీని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి. ఒక్కరమే కూర్చొని తాగితే అంత సరదా ఏముంటుంది, అందరం ఇలా కూర్చొని అలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఈ కాఫీని ఎంజాయ్ చేస్తే ఆహా అనిపించింది అనమాట. ఇంకా మార్నింగ్ మా స్మైలీ చూడండి, అందరం కాఫీ అను మా బావగారు టీ తాగుతుంటే స్మైలీ మాత్రం వెరైటీగా చాక్లెట్ ఐస్ క్రీమ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే కానిచ్చేస్తుంది. నవ్వుకున్నాం అనమాట. మా అక్క అంటుంది, ఈ వీడియో చూసి అందరు నిన్ను తిడతారు స్మైలీ మార్నింగ్ ఐస్ క్రీమ్ తింటున్నామని. నవ్వుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ మా చోహెన్ చూడండి, ఇది ఒక షార్ట్లో వైరల్ అయినటువంటి క్లిప్ అంట. అది ఇక్కడ ఊరికే అలా జోక్ చేసి ఫన్నీ చేశాడు. అలా చేసిన తర్వాత ఫస్ట్ మా అక్కకి అర్థం కాలేదు చోహెన్ ఏం చేశాడు. ఇప్పుడు మీకైనా అర్థమైందా ఫ్రెండ్స్? బౌల్లో ఉన్నాయి ఊదుకొని గ్లాసులో తాగుతున్నాడు అనమాట. మా అక్క అడిగితే మళ్ళీ చేసి చూపించాడు చూడండి. ఫస్ట్ ఆ బౌల్లో ఊది తర్వాత ఈ గ్లాసులో తాగుతున్నాడు. ఇది రీల్స్ వాటిల్లో వైరల్ అయిన క్లిప్ అంట, అందుకని అక్కడ చేశాడనమాట ఫన్నీగా. ఇంకా అలా ఫన్నీగా టిఫిన్ కార్యక్రమం అయితే ఒక గంట సేపు మంచిగా ముచ్చట చెప్పుకుంటూ, బయట వర్షం పడుతూనే ఉంది. ఇంకా ఆ రోజైతే మేమైతే ఇలా మంచిగా చల్లటి వెదర్లో మా టిఫిన్ అనేది ఎంజాయ్ చేసామన్నమాట. ఇంక ఇలా అందరం బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడి నుంచి మా కజిన్ని కలవటానికి అయితే మేము వెళ్తున్నాము. మా కజిన్ కూడా చర్చి ఫాదర్ రాజారత్న గారు మమ్మల్ని ఈరోజు లంచ్కి ఇన్వైట్ చేశారనమాట. అసలు ఈరోజు నైట్ కూడా వేరే ప్లేస్కి బీచ్కి దగ్గరికి తీసుకెళ్తాను అన్నారు మమ్మల్ని. బట్ రమేష్ గారికి కొంచెం ఆఫీస్ వర్క్ బిజీగా ఉండి ఆ రోజు ఈవినింగ్ కొంచెం వర్క్ ఉందని ఇంకా వెళ్ళలేకపోయాం. కానీ లంచ్ వరకు అయితే ఫాదర్ గారితో మేము స్పెండ్ చేసామన్నమాట. చాలా బాగా ఇన్వైట్ చేసి మంచిగా మాకు లంచ్ అయితే ఈరోజు ప్రొవైడ్ చేశారు. మా క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్ అనమాట. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ మేము ఒక బుక్ స్టాల్ దగ్గరికి అట్లా వెళ్ళి చర్చ్కి సంబంధించిన బుక్స్ అవన్నీ కూడా పిల్లలు తీసుకుంటామంటే ఫాదర్ గారు మమ్మల్ని ఒక ప్లేస్కి రికమెండ్ చేశారు. ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇంకా బుక్స్ అవన్నీ తీసుకున్న తర్వాత ఫాదర్ గారితో మేము ఇక్కడ బ్యాండ్ స్టాండ్ దగ్గరికి వచ్చాము. బ్యాండ్రా దగ్గరే ఉంటుంది ఇది. ఇంకా ఈ బ్యాండ్ స్టాండ్కి చుట్టుపక్కల ఏరియాలోనే ఫేమస్ సెలబ్రిటీస్ ఉండే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రేఖా గారు వీళ్ళందరూ ఇంకా ఆ ఏరియాస్లోనే ఉంటారు. చాలామంది సెలబ్రిటీస్ అనమాట.
ఇంక ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఒక 15 మినిట్స్ అలా స్పెండ్ చేసాము. ఇంకా ఫాదర్ గారికి అయితే మాకు ప్లేస్ కొత్త కాబట్టి అన్ని చూపించాలని ఇంక ఇలా తీసుకొని కొద్దిసేపు అలా ట్రావెల్ చేసామన్నమాట అందరం కలిసి. ఇంకా తర్వాత లంచ్కి వాళ్ళ హౌస్కి తీసుకెళ్లారు. అక్కడైతే వేరే ఫాదర్ ఉన్నారు, చర్చ్ ఫాదరే, కేరళ అంట ఆ ఫాదర్ గారిది. ఆ ఫాదర్ గారు కూడా మమ్మల్ని చాలా బాగా ఇన్వైట్ చేసి చక్కగా మేము వెళ్ళేసరికి మటన్ దమ్ బిర్యానీ రెడీ చేయించారు మా రాజారత్న ఫాదర్ గారు అయితే. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫాదర్ గారిని పరిచయం చేశారు, ఇంకొక ఫాదర్ గారిని. ఇక్కడ చూస్తున్నారు కదా ఆ బ్లూ షర్ట్ వేసుకున్న ఫాదర్ గారు అనమాట. మా స్మైలీని అయితే ఎంత మాట్లాడిచ్చారు ఆ ఫాదర్ అయితే. ఇంకా వాళ్ళు ఏదో జోక్స్ చేస్తూ ఉంటే స్మైలీ ఇంకా మళ్ళీ వాళ్ళకి చెప్తా ఉంది సమాధానం. అండ్ స్మైలీకి బిర్యానీ మాత అని మా చోహన్ బాబు పేరు పెట్టాడనమాట. అంటే బిర్యానీ అంటే ఈ పిచ్చి, ఇంకా 3 పూటల్లో పెట్టిన మా స్మైలీ తింటదనమాట. ఆ స్టోరీ అంతా ఆ ఫాదర్ గారికి చెప్తే ఇంకా సరే నీకు స్మైలీకా పేరు కంటే బిర్యానీ మాత నేమే నీకు కరెక్ట్గా సెట్ అయింది, పెట్టుకొని తినేసే అని ఇంకా అలా ఫన్నీగా కాన్వర్జేషన్స్ అవన్నీ జరిగాయి. చాలా మంచిగా మాకు లంచ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బిర్యానీ అయితే సూపర్గా ఉంది. ఇంకా మటన్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ చాలా బాగుంది. పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. పిల్లలేంటి మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఫాదర్ రాజారత్న గారికి ఈ వీడియో తరపున అయితే థ్యాంక్ యూ చెప్తున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇంకా పిలిచి ఇలా లంచ్ ప్రొవైడ్ చేసి హ్యాపీగా. అండ్ ఇంకా అంతకుముందు ఒకసారి కూడా కలిసి వచ్చాము మేము అక్క వాళ్ళు రాగానే. అండ్ ఇది 2వ సారి అనమాట కలవటము. అండ్ ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అంతా లంచ్ చేసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ మేమైతే ఇంటికి వచ్చి కొద్దిసేపు ఫ్రెష్ అయ్యాము. ఇంకా ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ టైం ఇప్పుడు డిన్నర్కి అండ్ కేక్ కటింగ్ ఉంటుంది కదా ఈరోజు. మరి ఏందే అక్క బావగారి పెళ్లి రోజు కాబట్టి ఇంకా ఈరోజైతే ఈవినింగ్ చూడండి మా బావగారు రమేష్ అండ్ మా ఇద్దరు పిల్లలు చోహెన్ సన్నీ సేమ్ షర్ట్స్ వాళ్ళకి తీసుకున్నాం అనమాట. వాళ్ళు వచ్చిన నెక్స్ట్ డేనే మేము షాపింగ్ అయితే కంప్లీట్ చేసాము నలుగురికి. ఇంకా వాళ్ళ సైజుల్ని బట్టి షర్ట్స్ అయితే మా అక్క ప్లాన్ అనమాట ఇదంతా కూడా. దీనికి కారణం మా అక్క. అండ్ మా అక్క ఏం చెప్పిందంటే మా బావగారికి రమేష్కి పిల్లలకి మీరు నలుగురు ఒక సేమ్ షర్ట్ తీసుకోండి, నేను స్మైలీ నీలిమా కూడా సేమ్ డ్రెస్సులు తీసుకుంటామని చెప్పి వాళ్ళకి ఫస్ట్ కొనిచ్చేసాము. వాళ్ళకి షాపింగ్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే నాకు మా అక్కకి స్మైలీకి ఒక్క డ్రెస్ సరిగా సెట్ అవ్వలేదు. అంటే స్మైలీ ఒక స్టైల్ వేసుకుంటుంది, నేను ఒక స్టైల్, అక్క ఒక స్టైల్ కాబట్టి బట్ ఇంకా సరే ఒక పింక్ థీమ్లో వెళ్దామని ఏదో ఇంకా జూడియోలో దొరికింది తలా ఒకటైతే తీసుకున్నాము. బట్ మా డ్రెస్సెస్ ఆ రోజు అంతా నిజంగా చెప్పాలంటే సెట్ అవ్వలేదు. బట్ ఈ జెన్సీ అయితే భలే ఉన్నారు నలుగురు. అలా మంచిగా వీడియోస్ ఫొటోస్ అవన్నీ దిగాము. మా టవర్స్ కిందకు వచ్చేసి ఆ స్విమ్మింగ్ పూల్ ఏరియా దగ్గర అక్కడంతా కూడా చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ టైం మార్నింగ్ అంతా ఇంకా చర్చ్కి వెళ్ళాము. తర్వాత ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి లంచ్ అదంతా కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి అక్కడ లంచ్ కార్యక్రమం అయిపోయింది. ఈవినింగ్ కూడా ఈరోజు మేము కేక్ కటింగ్ చేసుకొని డిన్నర్కి బయటకు వెళ్ళే ప్లానే వేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం అంతా తర్వాత రమేష్ గారు బిజీగా అయిపోయారు కదా. ఇంకా అందుకనే ఈవినింగ్ టైము ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. మీకు 6:30 అవుతున్న ఇక్కడ వెళ్తురు ఉంటుంది. ముంబైలో 7:30కి చీకటి పడుతుంది అనమాట. తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 6:30 దాటింది ఇప్పుడైతే, అయినా కూడా ఎంత వెళ్తురుందో చూడండి. అండ్ ఇంకా చల్లగాలికి చక్కగా వచ్చి ఇక్కడ ఎన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ దిగుతూ ఉన్నాం అనమాట. అండ్ ఇంతకుముందు వీడియోలో స్మైలీ లేదు కదా, తను చెన్నై వెళ్ళిందని మీరు చూశారు కదా. తను బీటెక్ ఫైనల్ వైవా ఇవ్వటం కోసం అండ్ తన స్టడీస్ అయితే కంప్లీట్ చేసుకొని అయితే మళ్ళీ అక్క వాళ్ళు ఉన్నప్పుడే తిరిగి వచ్చేసింది. అండ్ ఈ రోజు అయితే సాటర్డే అనమాట. తనకి కూడా ఇంకా ఆఫీస్ లేదు కాబట్టి మ్యారేజ్ డే రోజు హ్యాపీగా అందరితోటి టైం స్పెండ్ చేసింది ఆ రోజు. అండ్ స్మైలీ కాలేజ్కి వెళ్ళినప్పుడు తనకు ఒక సర్ప్రైజ్ అనమాట. ఏంటంటే తనకి కాలేజీలో వాళ్ళ డిపార్ట్మెంట్లో స్మైలీ వాళ్ళ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ ప్యాకేజెస్ 2 జాబ్స్ తెచ్చుకున్నందుకు తనకు ఒక ఫ్రీ మొమెంటమ్ లాగా ఇచ్చారనమాట. ఒక చిన్న అవార్డు సెరమనీ లాగా. ఆ క్లిప్ అనేది నేను ఇప్పుడు వీడియోలో కంటిన్యూషన్లో యాడ్ చేస్తాను చూడండి. నాకైతే చాలా ప్రౌడ్ అనిపించింది. 2 జాబ్స్ ఆఫర్స్ వస్తే తను ఒకటి వర్క్ ఫ్రమ్ హోమే సెలెక్ట్ చేసుకుంది కదా, అది ఇప్పుడు మీకు వీడియో చూడండి. ఇలా స్మైలీ అయితే తన బీటెక్ 4th ఇయర్ని ఒక చిన్న అవార్డు సెరమనీ తోటి కంప్లీట్ చేసుకుంది. అండ్ ఇంకా చెన్నైలో ఉన్నన్ని రోజులు వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉంది, వాళ్ళ చెల్లెతోటి టైం స్పెండ్ చేసింది. ఇంకా తనైతే చెన్నై నుంచి మళ్ళీ ముంబైకి వచ్చేసింది అనమాట.
ఇలా స్టేజెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కదా. ఇంకా స్టడీస్ అయిపోయాయి, నెక్స్ట్ అంతా కూడా తన జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇంటర్న్షిప్లో ఉంది కదా, నెక్స్ట్ జూలై నుంచి ఫుల్ టైంకి కన్వర్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా కిందంతా ఫొటోస్ అవన్నీ కూడా దిగిన తర్వాత ఇంకా పైకి వచ్చేసి చిన్న కేక్ కటింగ్ కార్యక్రమం అయితే ఇంట్లో మా వరకే మేము చేసుకొని తర్వాత అయితే డిన్నర్కి బయటకు వెళ్ళే ప్లాన్ అయితే ఉందన్నమాట. ఇంక ఇలా అక్క బావ అయితే వాళ్ళ కేక్ కటింగ్ సెరమనీ స్టార్ట్ చేసేసారు. ఇంకా హ్యాపీగా మేమందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ వీడియో రూపంలో ఒకటి చెప్పాలంటే, నాకు ఫస్ట్ నుంచి అక్క బావ అంటే మా అమ్మ నాన్న తర్వాత అనమాట. నేను ఎప్పుడు మా అమ్మ నాన్న ఇంటికి వెళ్ళినా ఎంత ఫ్రీగా ఉంటానో మా అక్క బావలు నన్ను అంతే ఒక కూతురులాగానే నేనైతే ఫీల్ అవుతాను. వాళ్ళు కూడా నన్ను కానీ స్మైలీని కానీ రమేష్ గారిని కానీ అంత బాగానే చూసుకుంటారనమాట. నాకు అంత ఫ్రీడమ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. నేను అమ్మ నాన్న తర్వాత ఇంకా అక్క బావతోటి అంత క్లోజ్గా ఫస్ట్ నుంచి కూడా ఉన్నామన్నమాట. మాకు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళతోటి ఫస్ట్ షేర్ చేసుకుంటూ ఉంటాము. అండ్ మా ఫ్యామిలీలో అందరితోటి కూడా మాకు అంత మంచి బాండింగ్ ఉంటుంది. ఇటు రమేష్ గారి బ్రదర్ వాళ్ళతోటి కానీ, మా తోటికోడలు వాళ్ళ పాప, అండ్ ఇటు మా అక్క బావ వాళ్ళ పిల్లలు, అండ్ ఇటు మా అన్న వదిన వాళ్ళ పిల్లలు, అందరము ఎప్పుడు కలుసుకున్నా కూడా కలుసుకోవటం చాలా తక్కువే. ఎందుకంటే ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లేసెస్లో ఉండటం వల్ల దూరం ఉన్నా కూడా ఆ ప్రేమలు అనేవి కలిసినప్పుడు అంతే ఉంటాయి, కలవకపోయినా ఆ ప్రేమలు అనేవి అలానే ఉంటాయి. అంతే కదా రక్త సంబంధం అంటే. అండ్ ఇంకా ఇదంతా చెప్తుంటే నేను ఎమోషనల్ అవుతూ ఉన్నాను అనమాట. అందరికీ దూరంగా ఉంటాం కదా, అందరు గుర్తొస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడైతే ఇంకా అక్క బావకి చిన్న గిఫ్ట్స్ అయితే స్మైలీ తన సొంతగా తీసుకుంది, వాళ్ళకి సర్ప్రైజ్గా అయితే ఇచ్చిందనమాట. అక్క బావ థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ ఎప్పటికీ మా ఫ్యామిలీ మీద ఇలానే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. అంత దూరం వరంగల్ నుంచి ముంబైకి మా కోసం వచ్చారు, మాతో మంచి టైం స్పెండ్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్.